వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తికోటను సందర్శించిన అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని కేఎస్కే ట్యుటోరియల్ విద్యార్థులు శనివారం గుత్తికోటను సందర్శించారు. ముందుగా కేఎస్కే విద్యా సంస్థల అధినేత సునీల్ కుమార్ ను గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విజయభాస్కర్ చౌదరి మరియు సంరక్షణ సమితి సభ్యులు వారిని ఘనంగా స్వాగతం పలికారు. గుత్తికోట సంరక్షణ సమితి సభ్యులు గుత్తికోట పర్యాటక కేంద్రంగా చేయాలని పట్టణంలోని గాంధీ చౌక్ నుండి గుత్తికోట వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేఎస్కే విద్యా సంస్థల అధినేత సునీల్ కుమార్, గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విజయభాస్కర్ చౌదరి మాట్లాడుతూ, గుత్తికోటను పర్యాటక కేంద్రంగా చేస్తే ఎంతో మంది నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కలుగుతుందని వారు పేర్కొన్నారు. గతంలో గుత్తికొండలో ఎన్నో షూటింగ్లు జరిగాయన్నారు. గుత్తికోటను అశోకుడి నుంచి ఆంగ్లేయుల వరకు ఎంతో మంది రాజులు ఆంగ్లేయులు పరిపాలించాలని విద్యార్థులను కోట యొక్క చరిత్ర గురించి వివరించారు. కోటలో ఎన్నో అద్భుతమైన కట్టడాలు ఉన్నాయని, విద్యార్థులకు చిన్నప్పటి నుంచి ఇలాంటి కోట చరిత్ర గురించి మరియు పురాతన కట్టడాలను సందర్శించే అలవాటు చేస్తే వారికి ఒక అవగాహన వస్తుందన్నారు. అనంతరం కోట సంరక్షణ సమితి సభ్యులు కేఎస్కే విద్యా సంస్థల అధినేత సునీల్ కుమార్ ను శాల్వాతో సత్కరించి సన్మానించారు. అనంతరం ఫిరంగి నమూనాను బహుకరించారు. గుత్తికోటను సందర్శించడానికి వచ్చిన విద్యార్థులకు గుత్తికోట సంరక్షణ సమితి సభ్యులు నీళ్ల ప్యాకెట్లు, బిస్కెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కేఎస్కే విద్యా సంస్థల అధినేత సునీల్ కుమార్, గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విజయభాస్కర్ చౌదరి, ఉపాధ్యక్షులు కరటికొండ సుధాకర్ నాయుడు, గౌరవ సలహాదారుడు బాబాసాహెబ్, సహాయ కార్యదర్శి శివకుమార్ చౌదరి, సోషల్ మీడియా కన్వీనర్ శివ, యువజన సమితి కన్వీనర్ హెచ్ఎం జిలాన్, పురావస్తు శాఖ సిబ్బంది ఆంజనేయులు, కేఎస్కే ట్యుటోరియల్ విద్యార్థులు పాల్గొన్నారు. యువజన సమితి కన్వీనర్ హెచ్ఎం జిలాన్, పురావస్తు శాఖ సిబ్బంది ఆంజనేయులు, గుత్తికోటను వెంటనే పర్యాటక కేంద్రంగా చేయాలి. గుత్తికోటను వెంటనే పర్యాటక కేంద్రంగా చేయాలి. గుత్తికోటను వెంటనే పర్యాటక కేంద్రంగా చేయాలి. గుత్తికోట 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 గుత్తికోటను వెంటనే పర్యాటక కేంద్రంగా చేయాలి. గుత్తికోటను వెంటనే పర్యాటక కేంద్రంగా చేయాలి. గుత్తికోటను వెంటనే పర్యాటక కేంద్రంగా చేయాలి. గుత్తికోట 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 గుత్తికోటను వెంటనే పర్యాటక కేంద్రంగా కాదు బ్రో, కొండకి జై గుత్తికోట 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 జై గుత్తికోట. జై గుత్తికోట. ZSum 150 is now connected. గుత్తికోటను వెంటనే పర్యాటక కేంద్రంగా జై గుత్తికోట. జై గుత్తికోట. గుత్తికోటను వెంటనే పర్యాటక కేంద్రంగా గుత్తికోటను వెంటనే పర్యాటక కేంద్రంగా గుత్తికోటను వెంటనే పర్యాటక కేంద్రంగా వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. గుత్తికోట. జై గుత్తికోట. గుత్తికోట వెంటనే పర్యాటక కేంద్రంగా గుత్తికోటను వెంటనే పర్యాటక కేంద్రంగా వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. జై గుత్తికోట. జై గుత్తికోట. జై గుత్తికోట. జై గుత్తికోట.
జై గుత్తికోట వర్ధిల్లాలి 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 గుత్తికోట గుత్తికోట జై గుత్తికోట జై జై గుత్తికోట గుత్తికోట మన గుత్తిలో కూడా చాలా మంది గుత్తికోట చూసినారు. కానీ ఈరోజు గుత్తికోటకు వస్తున్నాము. గుత్తికోట చరిత్ర ఉంది అంటే మనకు ముఖ్యంగా గుత్తికోట గురించి తెలుసానే మనకు ముఖ్యంగా ఎవరున్నారంటే గుత్తికోట సంరక్షణ సమితి అధ్యక్షులు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ మనతో పాటు ఉంది. కానీ గుత్తికోటలో పర్యాటకంగా తీర్చిదిద్దితే మనమే కాదు మన తల్లిదండ్రులు వ్యాపారాలు రేపు మీరు కానీ బిజినెస్ ఏదైనా చేయాలన్నా కూడా బిజినెస్ పరంగా అన్నిటికీ కూడా అభివృద్ధి చెందుతున్న ఆటోలు వెహికల్స్ ఇవన్నీ కూడా అభివృద్ధి అయితే మనం కూడా మన వ్యాపారాలు మన కుటుంబంలో కళ నెరవేరాలనుకుంటున్నాం. అలాగే ఈరోజు గుత్తికోట చరిత్రను తెచ్చుకోవడానికి కేఎస్కే ట్యూషన్ విద్యార్థులు అందరూ కూడా ఇక్కడికి రావడం అనేది జరిగింది. సో అందరికీ కూడా అన్న విద్యాభాస్కర్ అన్న గుత్తికోట సంరక్షణ సమితి ఎప్పుడు ఈ గురించి చరిత్ర చెప్తూనే ఉంటాడు. తెలియదు అనేవాళ్ళు కూడా రాయ కూడా పిన్ చెప్పగల గొప్ప వ్యక్తి విజయభాస్కర్. ఎందుకంటే మన కలెక్టర్ కూడా మన జిల్లా కలెక్టర్ లాస్ట్ లో ఉన్నటువంటి కలెక్టర్ వినోద్ కుమార్ సార్ కూడా ఇక్కడ వచ్చి యోగాంధ్రం నిర్వహించినారంటే కారణం విజయభాస్కర్ అండి. సో అలాంటి వ్యక్తిని ఒక కలెక్టర్ మెచ్చుకొని అవార్డు స్థాయికి వెళ్ళినాడు అంటే సో విజయభాస్కర్ అలాంటి వ్యక్తి గుత్తికోటని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని అలాంటి తీర్చిదిద్దుతున్నటువంటి పోరాడుతున్నటువంటి అన్న కూడా అలా నెరవేరని అందులో మేము కూడా ఇప్పుడు భాగస్వామ్యం ఉంటామని కోరుకుంటున్నాం. అలాగే ఉపాధ్యక్షుడు మన నడిగొండ సుధాకర్ గారిని కూడా ఎప్పుడు పొలిటికల్ గా ఇంకొకటి ముందుకు పోయి మా గుత్తికోట అభివృద్ధి చెందాలి. ఎవరైనా గెస్ట్లు వస్తానే వెంటనే ఎన్ని పనులున్నా కూడా ఇక్కడికి విచ్చేసి వాళ్ళకి స్వాగతం పలికి వాళ్ళకి గుత్తికోట గురించి తెలియజేస్తున్నారంటే ఇలాంటి అన్ని కూడా మేము ఖచ్చితంగా మేము కూడా ఉంటామని తెలియజేస్తున్నామన్న సుధాకర్ గారిని కూడా చాలా అద్భుతంగా గుత్తికోట గురించి కూడా పోరాడుతున్నాడు. అన్నతో పాటు అలాగే భాషాజ్ఞ కూడా బాబా అన్న కూడా పై కూడా చాలా ఒకటే కాక అన్నంలో కూడా ముందుకు పోతున్నారు. ఇలా కోరిక ఒకటే గుత్తికోట యువజన సైన్యంతో ఉంటూ యువజన సైన్యం మన తెలంగాణ భాష కూడా అంటే ఎక్కడ రాజకీయాల్లో కూడా ఇవ్వడం నచ్చినంటే పరిగెత్తుకుని వస్తాడు. ఎందుకంటే మన గుత్తికోట తర్వాత ఏదైనా అని చెప్పి ముందుకు వస్తున్నారు. అలాగే పేరెంట్స్ కానీ అన్న ఆంజనేయులన్న ఆర్కేయాలు తీసుకున్న ఆంజనేయులను కూడా చాలా కష్టపడుతున్నారు. సో ఎందుకున్నా కూడా మనం ముందుకు తీసుకెళ్లాలి. ఇది ఎక్కడికో వెళ్ళి పర్యాటక కేంద్రంగా అయితే భవిష్యత్తులో మన కుటుంబాలన్నీ కూడా ఈ ఊళ్ళో గుర్తికి వచ్చి ఎన్నో కుటుంబాలు బాగుపడతారని తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా విజయభాస్కర్ మాట్లాడవలసిందిగా కోరుతున్నామన్నా. గుత్తికోట బాబా చరిత్ర తెలిసిన బాబా గారిని సునీల్ గారికి సన్మానించవలసిందిగా అవుతుంది. సునీల్ సేవల అనంతము అమోఘము గుత్తి ప్రాంతంలో ఒక రిపోర్టర్ గా చేస్తున్న సేవలకు గుత్తికోట సంరక్షణ సమితి ఎప్పుడు గుర్తిస్తుంటుంది. ఇలాంటి సేవ చేసే అలాగే గుత్తికోట ఉపాధ్యక్షుడు మన కరడికొండ సుధాకర్ గారు చాలా సేవలు చేస్తున్నాడు. గుత్తికోట సంరక్షణ సమితికి అయితేనేమి వాళ్ళ ప్రాంతానికి అయితేనేమి ఖచ్చితంగా ఈ యొక్క సునీల్ గారికి మన గుత్తికోటలో ఒక ఆనవాయితీగా మన ఫిరంగులు చూస్తున్నాము. మా గుత్తికోట సంరక్షణ సమితి తరఫున మా సంరక్షణ సమితి టీం ఎవరన్నా రాని గౌరవంగా ఒక ఫిరంగిని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఫిరంగిని సుధాకర్ నాయుడు ఇస్తున్నాడు. గుత్తికోట సంరక్షణ సమితి నిరంతరము ఫిరంగిని ఎందుకు ఇస్తుందంటే ప్రాంతంలో గుత్తికోటలో ఎక్కువగా ఫిరంగి వాడకం ఉండేది. ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకుంటే ఎవరైనా వస్తే కూడా ఏమైనా ఫిరంగి అంటే గుత్తికోటలో ఎక్కువ ఫిరంగి వాడేవాళ్ళు. అందుకోసం మాకు సంరక్షణ సమితి వాళ్ళు ఇచ్చారని అందరూ చెప్పుకోవాలి. అలాగే గుత్తి ప్రజలందరి తరఫున కూడా మేము ఈ యొక్క ఫిరంగిని ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సునీల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటుంది జాగ్రత్తగా. అందుకోసం సంరక్షణ సమితి ఆలోచించి క్యాటర్ పిల్లర్స్ కూడా అక్కడక్కడ ఇవ్వడం జరుగుతుంది. మా యువజన కన్వీనర్ జిలాన్ చేతుల మీదుగా అలా కేఎస్కే వారికి క్యాటర్ పిల్లర్స్ కూడా, ఎందుకంటే ఇలాంటి మనం తీసుకుపోతే చాలా బాగుంటుంది అనమాట. జై గుత్తికోట, జై గుత్తికోట. గుత్తికోట
వర్ధిల్లాలి 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 గుత్తికోటను పర్యాటక కేంద్రంగా వెంటనే గుత్తికోటను పర్యాటకంగా వర్ధిల్లాలి 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 జై గుత్తికోట జై గుత్తికోట జై గుత్తికోట జై గుత్తికోట వర్ధిల్లాలి వర్ధిల్లాలి గుత్తికోట 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 జై 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 గుత్తికోట వర్ధిల్లాలి 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 ఇప్పుడు కాదు ఇచ్చేది ఇస్తారు ఫోటోస్ ఇక్కడ క్యాటర్ వాళ్ళు చూపి అందిస్తాను స్టూడెంట్స్ కాదు మా అన్నోళ్ళు ఒకసారి క్లాస్ కొట్టడమా వాటర్ ప్యాకెట్ జాగ్రత్త జాగ్రత్తగా రండి అందరికీ నమస్కారం. గుత్తి ప్రజలందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే మాకు ఇటువంటి గొప్ప మాన్యుమెంట్ ని పెద్దలు ఇచ్చిపోయారు. అది గుత్తి ప్రజలు కాపాడుతున్నారు. ఈ రోజు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏమంటే కేఎస్కే ట్యూషన్స్ అధినేత సునీల్ ఆధ్వర్యంలో అద్భుతంగా వాళ్ళ ట్యూషన్స్ విద్యార్థులు దాదాపుగా 100 మంది దాదాపుగా 4 బ్రాంచుల నుంచి సునీల్ ఇక్కడికి ఎవ్రీ ఇయర్ గుత్తికోటను సందర్శిస్తాడు. చిన్నప్పటి నుంచే ఇలా ట్రెక్కింగ్ చేస్తూ గుత్తికోటలో ఉండే ప్రాంతాలందరినీ ప్రదేశాలని కట్టడాలని సందర్శించి దాని చరిత్ర తెలుసుకుంటే కూడా అద్భుతంగా వీరికి పురాతన కట్టడాలపైన ఒక హెరిటేజ్ పైన ఒక అవగాహన కలుగుతుంది. ఎందుకంటే రాబోయే కాలంలో వీళ్ళు ఒక టూరిజం ఆఫీసర్లుగా ఒక కేంద్ర ప్రభుత్వంలో ఆర్కియాలజీ ఆఫీసర్లుగా కావచ్చు. చిన్నప్పటి నుంచే ఒక అవగాహన అనేది ఇలాంటి పురాతన కట్టడాలు మనకి దేవుడు భగవంతుడు గుర్తులో ఇచ్చాడు. వాటిని కాపాడుకునేది ఎలా కాపాడుకోవాలి, ఎలా కట్టించారు అనే మొత్తం విషయాలన్నీ ఈ విద్యార్థులు చిన్నప్పటి నుంచే గ్రహిస్తారు. ఇటువంటి ట్రెక్కింగ్ గుత్తికోటకు వచ్చినందుకు సునీల్ తన విద్యార్థులతో ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే గుత్తికోట ప్రాంతంలో ఇలాంటి ఫిరంగిని మా గుత్తికోట సంరక్షణ సమితి ఎప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు కేఎస్కే అధినేత సునీల్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ట్యూషన్స్ లో ఈ ఫిరంగి పిల్లలు అడుగుతారు, ఈ ఫిరంగి ఎక్కడికి సార్, ఏం దీని విషయం అంటే గుత్తికోటలో అప్పట్లో బ్రిటిషర్స్ ఒక మురారీరావు గోర్పడే వాళ్ళు యాక్చువల్ గా ఫిరంగులు ఎందుకు వాడతారంటే మనము గన్నుతో కాలిస్తే ఒకరే ఇద్దరే చనిపోతారు. ఈ ఫిరంగిలో మందుగుండు పెడితే ఒక 30 మంది 40 మంది ఒకటేసారి శత్రువులు చనిపోయే విధంగా అప్పుడు ప్లాన్ చేసి మన గుత్తికోటలో శత్రువులు రాకుండా కాపాడేవారు. మన ప్రాంత ప్రజలనైతేనేమి, రైతులనైతేనేమి, మన కుటుంబాన్ని కాపాడేవారు. అందుకు ఈ ఫిరంగి వాడకం ఎక్కువగా బ్రిటిషర్స్, టిప్పు సుల్తాను, అలాగే ఈ యొక్క మురారీరావు గోర్పడే పీరియడ్ లో మనం ఇక్కడ చూడొచ్చు. గుత్తికోట వస్తానే ఫిరంగులు కనిపిస్తాయి. అందుకు గుత్తికోట సంరక్షణ సమితి ఇటువంటి విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు కూడా ఈ యొక్క ఫిరంగిని ఇవ్వడం ఆనవాయితీగా జరుగుతుంది. ఈ సందర్భంగా చిన్నప్పటి నుంచే ఈ యొక్క పురాతన కట్టడాలపై అవగాహన పెంచుకోవాలని ఈ సందర్భంగా సంరక్షణ సమితి టీం ఎప్పుడూ కోరుతుంది. ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన కేఎస్కే టీం వారికి, అలాగే ఈ ప్రాంతంలో నిరంతరము పహారా కాస్తున్న ఆర్కియాలజీ సిబ్బందికి, అలాగే ఇంకా టూరిజం వారికి ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే కాలంలో గుత్తికోటను ఇటువంటి విద్యార్థులు కూడా పర్యాటకంగా చేయాలని, కూడా ఉద్యమాలు చేయాలని ఈ సందర్భంగా గుత్తికోట సంరక్షణ సమితి టీం తరఫున మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. గుత్తికోటలో ఉండండి గుత్తికోట చుట్టూ ప్రహరీ గోడ యాక్చువల్ గా మనకి ప్రపంచంలోనే ఒక 2వ అతిపెద్ద ప్రహరీ గోడ అనమాట. దాదాపుగా 16 కిలోమీటర్లు ఉంటుంది. ఇటువంటి ప్రహరీ గోడ మన దేశంలోనే మొట్టమొదటిగా, 2వదిగా చెప్పుకోవచ్చు. ఒకటి రాజస్థాన్ లో ఉంది. అలాగే ఫిరంగి వాడకాలు ఉన్నాయి. తర్వాత గుర్రపుశాల, ఒక బాహుబలి సెట్టింగ్ రూపంలో గుర్రపుశాల
విద్యార్థులు చూస్తానే అక్కడికి పోతానే ట్రెక్కింగ్ పోయేటప్పుడు కొంచెం ఇబ్బంది పడొచ్చు, కానీ చెమట కారుతుంది, కొంచెం బాగా ఆరోగ్యం కూడా డెవలప్ అవుతుంది. ఆడ పైకి పోతానే ఆ గుర్రశాల చూస్తానే అబ్బా బాహుబలి సెట్టింగ్ వచ్చింది మనకి, ఇక్కడ ప్రభాస్ తర్వాత అనుష్క మాదిరి ఎంత అద్భుతంగా ఉంది ఈ ప్రదేశము అని వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేసే చాలా అవకాశం ఉంది. అలాగే ఈ ప్రాంతంలో గుత్తికోటలో ఇంకా 14 ద్వారాలు, అలాగే 101 బావులు, అలాగే వస్తే రాణి మహల్లు, మురారిరావు గోర్పడే అనే రాజు, మరాఠీ రాజు, దాదాపుగా ఆయన ఒక 10-15 ఏళ్ళు ఇక్కడ వాళ్ళ కుటుంబాలతో కూడా ఉన్నట్లు చరిత్ర చెబుతుంది. అలాగే టిప్పు సుల్తాన్ కూడా ఇక్కడ ప్రస్థానం వాళ్ళ డాడీ కూడా చేశాడు. తర్వాత బ్రిటిషర్స్ కూడా వచ్చారు. అలాగే ఇక్కడ మన బ్రిటిష్ సమాధులు కూడా ఉన్నాయి, దర్గా కూడా ఉంది, ఇక్కడ దర్గా కూడా మంచి పేరు ఉంది. అలాగే గుత్తికోటలో కూడా దేవాలయాలు, సత్యమ్మ టెంపుల్ అయితేనేమి, శివాలయం అయితేనేమి, ఇంకా అనేక సొరంగ మార్గాలు, అప్పట్లో ఎవరన్నా రాజులు వస్తే గిన శత్రువులు వస్తే అక్కడ నుంచి పారిపోయడానికి కూడా సొరంగ మార్గాలు దండిగా ఉన్నాయి. అలాగే ఇక్కడ గుత్తికోట చుట్టూ కూడా దాదాపుగా 20 చెరువులు కూడా అప్పట్లో బుక్కరాయల కాలం అయితేనేమి, కృష్ణదేవరాయల కాలం అయితేనేమి, వాళ్ళ అల్లుడు అలియరాజుల కాలం అయితేనేమి, అప్పట్లో ఆ యొక్క చెరువులు కూడా తవ్వించడం జరిగింది. కాబట్టి ఇన్ని వనరులు, అలాగే వస్తే గుత్తికోట చుట్టూ నేషనల్ హైవేస్ కూడా పోతాయి, ఇంకా రైల్వే జంక్షన్స్ కూడా ఉన్నాయి. ఎక్కడి నుంచో మనకి విదేశీ పర్యాటకులు వచ్చేందుకు మనకి ఎయిర్పోర్ట్లు కూడా కర్నూలు అయితేనేమి, బెంగళూరు అయితేనేమి, హైదరాబాద్ అయితే దగ్గరగా ఉన్నాయి. గుత్తికోటను పర్యాటకంగా చేస్తే ఇక్కడ ఉన్న యువకులు చూడండి, వీళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కలుగుతాయి. అలాగే చిన్న బడ్డీ కొట్టు వ్యాపారస్తులు అయితేనేమి, వీళ్ళందరికీ కూడా గుత్తికోటలో చాలా చూడదగిన ప్రదేశాలని మనం కాపాడుకునే దిశగా మన విద్యార్థులు అయితేనేమి, ప్రపంచం అయితేనేమి, ప్రజలైతేనేమి వెళ్ళాలని సందర్భంగా గుత్తికోట సంరక్షణ సమితి టీం అందరూ తరఫున మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ ఈ అవకాశం. నేడు కేఎస్కే ట్యూషన్ విద్యా సంస్థల అధినేత సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు గుత్తి కోటకి పిలుచుకోవడం వెళ్ళడం జరుగుతుంది. మా ట్యూషన్ విద్యార్థులందరినీ కూడా ప్రపంచంలోనే ఒక చారిత్రాత్మక ప్రదేశం నుండి గుత్తికోటను సందర్శించడం జరిగింది. ఎందుకంటే చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, అది విద్యార్థి దశ నుంచినే సాధ్యము. చరిత్ర యొక్క గొప్పతనాన్ని, చరిత్ర ఇంతకు ముందు రాజులు ఎలా పరిపాలించారు, ఏ విధంగా ఉన్నారు, కట్టడాలు అంటే ఎలా ఉంటాయి, ఇవన్నిటినీ గురించి కూడా మనం తెలియాలంటే పిల్లలు చూపిస్తే చాలా చెప్పడం కన్నా చూపిస్తే మంచిది అనేటువంటి విద్యాభ్యాసంలో గొప్పది. అలాంటి గొప్పతనం కీర్తి పొందినటువంటి చరిత్రను చూపించడానికి మేము ఈరోజు ర్యాలీగా వెళ్ళి అక్కడ ట్రెక్కింగ్ చేయడం అనేది జరుగుతుంది. దాదాపు 200 మంది విద్యార్థులతో నేడు ఈరోజు ట్రెక్కింగ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ కూడా మన గుత్తికోటను మనం సందర్శించి పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని చెప్పి నేను కోరుతున్నాను. జాగ్రత్తగా రండి. అక్కడ నిలబడి నువ్వు వాడే ఇంకా అందరినీ తీసుకుంటున్నావు. ఈటికి కవర్ మేము పైకి పోతాం. జయ గుత్తికోట. రండి రండి ఇంకా ఆ చెట్టు దగ్గర పోయి నిలబడిపోండి. ఇంకా ఫాస్ట్ ఎవరు వాళ్ళు ఆడ కౌంట్ చేసుకుంటాం అందరినీ. దాటిపోతుంది వెనకలే. వాళ్ళు చెప్పవలసిందిగా కోరుతున్నాం. గుర్తిపోటు వాడు గుండోడు ఇక్కడ మైక్ పట్టినప్పుడు ఒకరితో ఉండాల, ఇంకొక ఫోటోలు ఉండకూడదు. రావాయ్ సో ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చినాం, రెస్ట్ తీసుకున్నారు. ఇంక ఇక్కడ పోయే కొద్ది ఉంటుంది. తినేది ఒకేసారి కంప్లీట్ చేసుకోవద్దండి. అక్కడ పైకి వెళ్తే మనకి గురప్సాలు ఉంటుంది, అక్కడ ప్రశాంతంగా తిని డాన్సులు చేసి అన్ని చేసుకోవచ్చు. హ్యాపీగా ఎక్కువ వాటర్ కంప్లీట్ చేసుకోవద్దండి. గస పోసుకోవద్దు, నిదానంగా నడవండి ప్రశాంతంగా. అందరూ మేడం మా సౌమ్య స్ట్రెంత్ గుర్తుపెట్టుకోండి. వచ్చిన ఎవరైనా వచ్చినారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అవుటర్స్ మధ్యలో ఎవరైనా దూరినారా, కొత్త వాళ్ళు ఎవరైనా కనిపిస్తే పట్టగలండి. ఎందుకంటే పైన అవులైన వాళ్ళు కూడా ఉంటారు. మంచి
సార్ కేఎస్కే సార్కి బాయ్. ఏనుగుశాలకు వచ్చినాం. గుత్తి ఫోర్ట్ నేను మొత్తం చూపిస్తాను కదా, చూడండి. ఇది ఏనుగుశాల. ఇక్కడ మనం అంతా కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాం అనమాట. కొంచెం అలసిపోయినాం పైకి వచ్చే లోపల. సో ఏనుగుశాల ఇదంతా లోపల వెళ్ళి చూద్దాం రండి. చూడండి ఇక్కడ దగ్గర తినండి, నీళ్ళు తాగండి, ఆ తర్వాత డ్యాన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అర్థమైందా? ఇది చెప్పినప్పుడు స్పీచ్ వీడియో ఇక్కడ ఉండాలా, అక్కడే ఉంది. ఓకే, అది అమ్మాయి తెచ్చుకున్నావు తినండి. మళ్ళీ కౌంట్ చేసుకోండి మేడం. మీరు కౌంటింగ్ ఉండాలా. కానీ ఎంజాయ్ చేయాలి కానీ పరిశీలిస్తున్నా చేస్తూ చేయాలి. మా మాది నువ్వు అట్లది ఏదైనా చెప్తానే చేస్తే నేను ఎక్కడికైనా తీసుకోవడానికి రెడీ ఉంటాం మేము. వచ్చేది వాళ్ళని అడగాలి, వీళ్ళని అడగాలి కదా. నేను ఏదైనా మాట ఇచ్చినట్టు ఖచ్చితంగా వస్తాం, చేస్తాం ఖచ్చితంగా. మీతో పాటు మనం కూడా అంతే. టీచర్లు కూడా వచ్చినారు, చెప్పకుండానే పాపం రామన్న కూడా వచ్చినారు. వాళ్ళు కూడా థ్యాంక్స్ సరిగ్గా రాసుకోండి. అలాగే వచ్చినాను డ్యాన్స్ చెప్తా. ఏదైనా ఒకసారి పిలుస్తాను, నేను ఒకసారి పిలుస్తాను. ఇది ఇట్లా చేస్తే నెక్స్ట్ మనం పెద్ద టూర్ అనుకుంటున్నాము. జనవరి సంక్రాంతి 3 days అనుకుంటాము. హ్యాపీగా ఉండాలి. నాకు అమౌంట్ ఖర్చు అవుతుంది దానికి. అది అమౌంట్ ఖర్చు అయితే పెట్టుకోండి. ఇప్పటి నుంచి పోయిద్దాం 2 days బాగా. ఇట్లా హ్యాపీగా ఉండాలా. అట్లా లేకుండా ఒకటి పుట్టిన భరించాలా. అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్ లేకపోతే మా టీచర్లు విన్నమ్మా, అడ్జస్ట్మెంట్ లేకపోతే ఇలా ఒక దగ్గర ఉండండి, కంట్రోల్ చేయండి. అందరూ ఒకరొకరికి తోడుగా ఉండాలి. ఏదైనా ఉన్నా కూడా అర్థమవుతుందా? లేకుండా అడ్జస్ట్మెంట్ చేసి అందరూ హ్యాపీగా ఉండేటట్టు చేయాలి. అంతేగాని అందరూ ఒకరి దగ్గర ఉండేది ఒకరి అవలేక ఉండేది మేము సపరేట్గా మాకు అన్నీ తెలుసు ముందునే పోతాం అనేది ఇవన్నీ విడనాడండి. ఎవరికి అందరికీ తెలుసు. ఎడాగుడి కూడా మేము 3 సార్లు వచ్చినాం. కానీ అందరితో కలిసినప్పుడు కలిసే ఉండాలా, కలిసే పోవాలి. అది ఎందుకు మనము ఐకమత్యంగా కదా వచ్చేది. ఇప్పుడు నేను సపరేట్ పోతే సపరేట్ ఉండేది కదా. వచ్చిన వాళ్ళు ఎట్లా వచ్చినా అలాగే ఫోన్లు పోయేటప్పుడు మీ టీచర్లు తీసుకుని కిందికి డౌన్ మసీద్ ఉంటుంది. మా మసీద్ నుంచి ఫోన్ చేసి ట్యూషన్ దగ్గర కన్నా రమ్మనండి. కావాలన్నా కూడా రీచ్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. సో ఒకసారి ఇప్పుడు ఎవరైనా డాన్స్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, పాట పాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈసారి మన సీనియర్ యాంకర్ అబ్బాయి ఇప్పుడు ఫేర్వెల్కి ఇప్పుడు ఎట్లా చెప్పిన ఫేర్వెల్కి అదుగుతుంది. అప్ప డ్రెస్ కానీ అప్ప డాన్సులు కానీ అమ్మాయి చాలా యాక్టివ్ చొక్కని ఉండాలి. ఆ అమ్మాయి తనకి ఎప్పుడు హెల్ప్ఫుల్ ఉంటాడు, దేవుడు కూడా ఉంటాడు, మేము ఉంటాం. సో అమ్మాయి ఒక పాటతో డాన్స్ అలరిస్తున్నా మీకు కోరుతున్నానన్నా. నువ్వు నీ దాకా సెల్లో పెట్టుకోవాలి. స్పీకర్ ఏం పాట కన్నా ఒక పాట అర్చన చెప్పట్లే. అర్చండి ఏ పాట
చెప్పట్లు గడ్డి లంచ్ పైకి గడ్డి లంచ్ పై మనం ఇప్పుడు దీపావళి తప్పకనే చేయాల మళ్ళా వచ్చినాయి ఇప్పుడు మనం దగ్గరలో ఉన్నాం కిల్లాకి, గుత్తి ఫోర్ట్ కిల్లా దగ్గరలో ఉన్నాము. సో మనం అంతా ఇంకా ఇప్పుడు అలసిపోయినాం అనమాట. ఇంకా పైకి పోయి ఎంజాయ్ చేద్దాం. సో ఇక్కడ అంతా మన టీం అంతా ఉంది. కేఎస్కే టీం, కేఎస్కే సార్ ఉన్నారు, మొత్తం స్టూడెంట్స్ స్టాఫ్ అంతా ఇక్కడే ఉన్నారు. అందరు హాయ్ చెప్పండి. వెళ్తున్నాం. సో ఇక్కడ అక్కడికి వెళ్తే మొత్తం చుట్టూ ఉన్నటువంటి హైవేలు మనకు ఇటు సైడు కొత్తపేట నుంచి ఇటు వెళ్ళడానికి హైవే, ఇటు బాంబే హైవే, ఇటు చెన్నై హైవే, అన్ని హైవేలు కలిసేటువంటి ప్లేస్ని మనము చూస్తున్నాం. సో గుత్తి ఫోర్ట్ అనేది ఒక వింత ఆకారంగా మనం చెప్పుకోవచ్చు దీన్ని. సో ఇప్పుడు పిల్లలు చూసి ఎంత ఆకర్షణంగా, ఎంత బాగా వచ్చేటప్పుడు ఎంత బాధపడినప్పుడు ఇప్పుడు పైకి వచ్చిన తర్వాత ఎంత హ్యాపీగా చిరునవ్వు చూడొచ్చు. సో ఇలాంటి గుత్తి కోటని ప్రతి ఒక్కరు రావాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, ఇంకా వెళ్దాం. ఓకే సార్, బాయ్ సార్. చూడండి ఇక్కడ 4 లైట్స్ అన్నమాట. 4 డైరెక్షన్స్ నుంచి చూడొచ్చు. అట్లే పెట్టుకో. సో ఫైనల్ గా మనం గుత్తి ఫోర్ట్ ని సక్సెస్ఫుల్ గా ఎక్కేసాం. సో వి ఆర్ ఆల్ హ్యాపీ. అందరూ ఒకసారి గట్టిగా అరుపులు. ఇది లాస్ట్ ఫైనల్ గుత్తి ఫోర్ట్ లోని అనగా గుత్తి కోటలోని పై భాగానికి ఎక్కితే కిల్లా అంటారు. ఈ వైపుని చూస్తే అక్కడ మన గుత్తి చెరువు, మనం అక్కడ పోయి గుంతకల్ రోడ్ లో పోయి చూడాల్సి వస్తుంది. కానీ ఇక్కడ నుంచి చూడండి చెరువు కనిపిస్తుంది మనకి. అలాగే హైవేలన్నీ కూడా ఇటు సైడ్ పోల్సినటువంటి బెంగళూరు హైవే కావచ్చు, ఇటు సైడ్ హైదరాబాద్ హైవే కావచ్చు, అన్ని హైవేలు జాతీయ రహదారులన్నీ కూడా మనకి ఇక్కడ ఈ కిల్లా నుంచినే కనిపిస్తాయి. సో ఇది గోల్కొండ కంటే ఉన్నటువంటి గోల్కొండ కంటే అతి పెద్ద కొండ, దానికంటే ఎత్తైనటువంటి ప్రదేశము. 101 బావులు ఉన్నాయి చూశారు. ఇప్పుడు బావులు చూశారు, అలాగే ఏనుగుశాలు చూశారు, అలాగే గబ్బిలం చూశారు కదమ్మా. సో ఇలాంటి ఉయ్యాల అన్నీ కూడా ఇక్కడ గుత్తి కోట వరకు ఎక్కితే ఇవన్నీ చూడొచ్చు. సో వింతల్లో ఇది గొప్ప వింతగా మనం చెప్పుకోవచ్చు. సో ప్రతి ఒక్కరూ కూడా గుత్తి కోటను చూడాలని కోరుకుంటున్నాం ప్రజలందరికీ.